హాయ్ అండి, వెల్కమ్ టు ధృతి విహాన్ ఛానల్. ఇవాళ మనం టేస్టీ ఓట్స్ కిచడీ చూద్దామండి. అందులో వాడిన వెజ్జీస్ ఇవన్నీ. ఇది మా అమ్మగారు చేసిన రెసిపీ అండి, నా కోసం. చూసేద్దాం. అందులో తను వాడింది క్యాప్సికమ్, క్యాబేజీ, కరివేపాకు, క్యారెట్, పుదీనా, చిన్నులపాయి, అల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్, పచ్చి బఠానీ, టొమాటో, కార్న్ అండి. అందులో తను వాడిన మసాలా అంటే కచ్చాపచ్చగా దంచిన మిరియాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, తగినంత ఉప్పు. ఇంకా తను వాడిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే 1 కప్పు ఓట్స్, 1 కప్పు పెసరపప్పు. అది కడిగి పక్కకు పెట్టుకున్న పెసరపప్పు అండి. మనకి కిచిడి అంటే మెయిన్ ఆప్షన్ చేసుకోవడానికి కుక్కర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. బాగా మంచిగా ఆవిరికి ఉడికిపోతుంది. ఇట్టే చేసుకోవచ్చు అండి కిచిడి. మనకి కిచిడి అంటేనే నేతితో చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ని అంటూ ఇస్తుందండి. సో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. అది కరిగాక బిర్యానీ ఆకు అనేది వేయండి అందులోకి. దాని తర్వాత 3 లవంగాలు, చిన్న సైజు దాల్చిన చెక్క, కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు. ఆ ఫ్లేవర్ అంతా కూడా నేతిలోకి దిగాలండి. అవి వేగాలి. ఆ మసాలా దినుసులు అనేది వేగి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. నేతిలో బాగుంటుంది. మీకు ఆ సువాసన బట్టే తెలుస్తుంది మంచిగా వేగాయని. అవి కొంచెం వేగాక మనం వెజ్జీస్ పక్కకు పెట్టుకున్న వెజ్జీస్ అన్ని 1 బై 1 వేసుకుందాం. ముందుగా క్యాబేజీ, ఆ తర్వాత క్యాప్సికమ్, దాని తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటో. అన్ని వెజ్జీస్ కూడా సన్నగా చాప్ చేసుకోండి. అప్పుడైతే మనం తినేటప్పుడు మన పంటి కింద చిన్ని చిన్ని ముక్కలు తగులుతుంటే ఆ తినే ఫ్లేవరే ఒక లెవెల్లో ఉంటుంది. 1 టొమాటో, దాని తర్వాత పచ్చి బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా 1 బై 1 వేసుకోండి. మనం పక్కకు పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కార్న్తో సహా అన్నీ, చిన్నులపాయి, అల్లం అన్నీ కూడా 1 బై 1 వేసుకోండి. ఫస్టే అల్లం వెల్లుల్లి వేయాలి, ఉల్లిపాయలు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి అనేది ఇది లేకుండా అన్ని వెజ్జెస్ ఒకేసారి వేసేసుకోండి. నో ప్రాబ్లం. ఇక్కడ మీకు వాడిన వెజ్జెస్ మళ్ళీ ఒకసారి చూస్తారని 1 బై 1 వేయడం జరిగింది. అంతే తప్ప మనం అన్నీ ఒకేసారి వేసుకోవాలండి. ఒకసారి అలా టాస్ చేసి అంటే అలా ఇలా కలదిప్పి కొంచెం నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా మనం వేసుకున్న ముక్కలకి పట్టి ఉండడానికి అట్లా ఒకసారి కలదిప్పుకోండి. దాని తర్వాత లిడ్ ఒక కాసేపు పెడితే ఆవిరికి ఉడుకుతాయి వెజ్జెస్. దాని తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఒక బౌల్ ఓట్స్ వేసుకోండి. దాని తర్వాత కడిగి పక్కకు పెట్టుకున్న పెసరపప్పు కూడా ఒక బౌల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత కొందరికి నీరుగా తినాలని ఉంటుంది, లూజ్గా తింటారనమాట కొంతమంది కిచిడి. కొంతమంది కిచిడినేమో కొంచెం హార్డ్గా ఇష్టపడతారు. సో కిచిడి అనేది ఎప్పుడైనా కొంచెం మీడియం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. సో మీకు మీ ఎసరికి తగ్గట్టు నీళ్ళు పోసుకోండి. ఇక్కడ మేము మనకు ఉప్మాలో ఎలా తెలుస్తుందండి, మనకు అన్ని పప్పు దినుసులు అన్నీ ఇదయ్యి ఈ లెవెల్ వరకు వాటర్ పోసుకోవాలని, అదేవిధంగా వాటర్ పోసుకోండి. దాని తర్వాత ఒక చిన్న సైజు స్పూను పసుపు, దాని తర్వాత తగినంత ఉప్పు, మీ రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి అలా తిప్పి, సో దట్ అన్నీ ఒకసారి కలదిప్పితే ఉప్పు అవన్నీ కూడా మంచిగా కరుగుతుందని. దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానియండి. ఒక 2 విజిల్స్ రానిస్తే ఇప్పుడు విజిల్ అంతా అయిపోయిందండి. బంద్ చేసాము. చూసారా ఎంత మెత్తగా ఉడికిందో. తినడానికి యాక్చువల్లీ రెడీ అండి. కాకపోతే కొంచెం నీటి శాతం అనేది కనిపిస్తుంది కదా, ఆ నీటి శాతం కూడా తగ్గిపోవడానికి ఒక 2 నిమిషాలు అలానే ఉండనియండి స్టవ్ మీద. అసలు కమ్మటి వాసన వస్తుంటే ఇక్కడే నాకు నోరు ఊరిపోతుందండి. నీళ్ళు వచ్చేస్తున్నాయి నోట్లో నుంచి.
మా అమ్మ అక్కడ అలా కలదిప్పుతుంది. నాకేమో నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇదిగోండి బౌల్లో తిని వేడివేడిగా తిని బౌల్లో రుచి సర్వ్ చూసి చెప్పండి. చేసుకున్నాక నెయ్యి అనేది అట్లా వేయండి, కమ్మగా ఉంటుంది, తినడానికి రెడీ అండి. ఇదిగోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.